10 నిమిషాల్లో చేసే ఎగ్ ఫ్రైడ్ రైస్ లంచ్ బాక్స్ చాలా ఈజీగా పెట్టవచ్చు. హలో మై డియర్ ఫ్యామిలీ, లంచ్ బాక్స్కి ఈజీగా అయిపోయి క్విక్గా అయిపోయే హ్యాపీగా పిల్లలు ఇష్టంగా తినే ఒక మంచి రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇవాళ మా ఇంట్లో. మీ ఇంట్లో ఏంటో కామెంట్ చేసేయండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం. కమాన్, వచ్చేయండి, ఫాస్ట్గా వచ్చేయండి. ఒక కళాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసి కాస్త మరిగిన తర్వాత 4-5 కోడిగుడ్లు కొట్టేసి ఒక 5 నిమిషాల నుంచి మంచి గిలగొట్టేయాలి. పెద్ద పెద్ద క్యూబ్స్గా ఉంచుకుంటే ఇంకా బెటరు, మరీ చిన్నవి కాకుండా. అందులోనే కొద్దిగా కారం కూడా వేసేసుకొని, మాది కారం మసాలా కారం, అందుకే ఎక్కువ నేను మసాలా వాడినాం. ఫ్రై అయిపోయింది, ఎగ్ ఫ్రై అలా అయిపోయిన తర్వాత ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకొని పెద్ద క్యూబ్స్గానే ఉంచుకోండి, బాగుంటుంది తినేటప్పుడు. అదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర ఎందుకంటే ఎగ్ మ్యాక్సిమం గ్యాస్ ఫామ్ అయిపోద్ది, అలా ఫామ్ అవ్వకుండా. ఒక గుప్పెడు ఉల్లిపాయ ముక్కలు, ఒక 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలు మెత్తబడే వరకు, మెత్తబడిన తర్వాత కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. మీ దగ్గర వెజిటేబుల్స్ ఏ ఉన్నా వేసుకోవచ్చు. గ్రీన్ పీస్, క్యారెట్, నా దగ్గర అయితే క్యారెట్ ఒక్కటే ఉంది ప్రెజెంట్, అందుకే బీన్స్ ఏమైనా మీ ఇష్టం, మీ ఆప్షన్. సోయా సాస్ అవన్నీ వేస్తారు, బట్ ఇంట్లోనే కదా, ఇంట్లో చేసుకుంటప్పుడు నీట్గా చేసుకుంటే బెటరు. అవన్నీ తినే కన్నా నేనైతే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా పొడి వేసాను, చాట్ మసాలా, ఇవి ఎగ్ కూడా వేసేసి అన్నీ కలిపి ఫ్రై చేసేయాలి. హై ఫ్లేమ్ మీద టోస్ట్ చేస్తూ ఫ్రై చేయాలి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు రైస్ కూడా వేసేసుకొని ముందుగా ఉండి చల్లారబెట్టేయాలి. అన్నం పొడి ఆడుతూ ఉంటే చాలా బాగుంటుంది. వీలైతే ఒక చిన్న నిమ్మకాయ వేసుకోండి, చాలా బాగుంటుంది. నేను వేయట్లేదు, మా పిల్లలు తినరు, అందుకని. ఎమ్మీ ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎంజాయ్.